హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు పండు వర్సెస్ సోనీ. ఈరోజు మన మినీ వ్లాగ్ వచ్చేసిందంటే జెన్కమ్కి వెళ్ళినారనమాట మా పండు వాళ్ళు. సో అక్కడ మ్యారేజ్ యానివర్సరీ ఉండే. మా అత్తమ్మ, ఇంక చిన్న అత్తమ్మ, పెద్ద అత్తమ్మ, మా శివాని అందరు వెళ్ళిపోయినారంట. మా శిలతక్క, మా చైత్ర వీళ్ళందరూ వెళ్ళిపోయినారు. సో మా పెద్దాడి వాళ్ళకి తెలియదంట, సర్ప్రైజ్ చేస్తున్నారంట. ఇగో కల్పన కూడా లాంగ్ వీడియో తీసేస్తుంది. సో అందరు రాగానే వాళ్ళు షాకింగ్లో ఉన్నారంట, మా పెద్ద మమ్మీ ఇంకా పెద్దాడి. సో చాలా అంటే చాలా మంచిగా సెలబ్రేట్ చేసినారు. సో పైన డెకరేషన్ చేస్తున్నారు. శివాని అయితే మార్నింగే వచ్చేసిందంట 11 o'clockకి. సో ఇక్కడ డెకరేషన్ చేస్తున్నారు వాళ్ళు. ఇంకా వాళ్ళు డెకరేషన్ చేసేసినాక మా మమ్మ వచ్చిందనమాట. ఇంకా కాలే డెకరేషన్ హెల్ప్ చేద్దామని మా మమ్మ వచ్చింది. ఇంకా మా మమ్మీ బెలూన్స్ చెప్తుంటే వీళ్ళు బెలూన్స్ కట్టి డెకరేషన్కి చూస్తారు అనమాట. ఇంకా 25th యానివర్సరీ చాలా అంటే చాలా గ్రాండ్గా చేయాలనుకున్నాను. ఇంకా లైట్లు తెప్పించేసాను అనమాట. ప్రశాంత్ అన్న వచ్చి లైట్లు తెచ్చిండు. ఇంకోటి డెక్కులు తెప్పిస్తారు అనమాట. ప్రణయాన్ని వచ్చి డెక్కులు, కెమెరా అవన్నీ ఇంకా సెటప్ చేస్తారు అనమాట. వీళ్ళైతే బెలూన్ ఊపడం అయితే ఇప్పుడే అయిపోయింది. ప్రణయాన్ని వచ్చేసాడు అనమాట డెక్కులు తెచ్చేసి. ఇంకా కెమెరా ఇట్లా తెచ్చేసాడు అనమాట. ఇంకా మా కల్పన వాళ్ళ ఇద్దరు తమ్ముళ్ళు ఆ పెద్ద డెక్ తెస్తున్నారు అనమాట. ఇంకా వాళ్ళు మంచిగా ఎంత గ్రాండ్గా చేయాలనుకున్నారంటే 15,000 పెట్టుకున్నారు అనమాట ఫస్ట్ అయితే. ఆ 15,000 తోటి చాలా అంటే చాలా గ్రాండ్గా చేస్తారు. ఇంకా బెలూన్స్ చూడడం అయిపోయింది. డెకరేషన్ చేసడం అయితే ఇప్పుడే అయిపోయింది అనమాట. బెలూన్స్ చూడడం ఇంకా డెకరేట్ చేసుడే అది కట్టేస్తున్నారు అనమాట విన్ను. ఇంకా అందరు ఒక్కొక్క పనిలో బిజీగా ఉండేసరికి మాకు ఇక టైం అయితే 11-10 అయిపోయింది అనమాట. ఇక ఇప్పుడే డెకరేషన్ పూర్తయ్యి చూసుకుంటున్నాం అనమాట. లైట్ పడుతుందా, మంచిగా ఉందా లేదా అని. ఇక అంతే గైస్, మేము చికెన్ దేనికి వెళ్తున్నాం అనమాట. మా మామ ఇంకా మా బాబాయ్ నేను స్నేహ చికెన్ అనమాట. స్నేహ చికెన్ ఇంకోటి చికెన్ మసాలా తీసుకొని షాప్కి అయితే వచ్చేసాం అనమాట. ఇంకా చాలా అంటే చాలా ఇంకా లైట్స్ గిట్లా డెకరేషన్ చేసేసి మస్తు చేసిరనమాట. అది ఇంకా వస్తుంటుంది. సో ఇక్కడైతే డెకరేషన్ అయిపోయింది. లైట్స్ అయితే చాలా మంచిగా అనిపిస్తుంది డెకరేషన్ చేస్తుంటే. ఈ ఓన్గా చేసినాం అనమాట. సో మా బాపమ్మ, కల్పన వాళ్ళ నాయనమ్మ, సో బాపమ్మ అవుతుంది కదా, ఆమె కూడా హాయ్ చెప్పేసింది మా వీడియోకి. సో ఇక్కడ బయట ముచ్చట్లు పెడుతున్నారు వంటలు చేసుకుంటా. సో మా అక్క మా చెల్లెని రెడీ చేస్తుంది, చైత్రని. ఇంకా అందరు రెడీ అయిపోతున్నారు అన్నమాట. సో ఇక్కడ పండు వండుకుంది. ఇది గిఫ్ట్ ఇచ్చింది అనమాట, మా అత్తమ్మ గిఫ్ట్ ఇచ్చింది. ఇంకా ఇది గిఫ్ట్ కాదనమాట గైస్, ఇది ఇప్పుడు చూపెడుతున్నారు, సెలెక్షన్ చేసుకుంటారు. అది ఇక గిఫ్ట్ ఇచ్చేసి మంచిగా ప్యాకింగ్ చేపించేసుకొని ఇంకా వాళ్ళ ఆఫీస్ వాళ్ళు వచ్చారనమాట. సో ఇక్కడ మా పెద్దాడి వాళ్ళ ఆఫీస్ వాళ్ళు వచ్చారు. మా కల్పనక్క ఇంకా దీపు కలిసి డ్రెస్సెస్ పెడుతున్నాను అనమాట వాళ్ళిద్దరికి, ఇంకా పెద్ద మమ్మీకి పెద్దాడికి. సో మా పెద్దాడికి ఏమో కుర్తా తీసుకున్నాం, మా పెద్ద మమ్మీకి ఏమో శారీ తీసుకుంది అనమాట. పట్టు చీర తీసుకుర్రు అనమాట గైస్. ఇంకా పెట్టేసి కల్పన దీపు వాళ్ళు మంచిగా మీదికి వెళ్ళిపోయి అయితే నేను ఫొటోస్ దిగాను అనమాట. గైస్ ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి. బాగుంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ని ఫాలో గిట్లా కొట్టేసేయండి ఇన్స్టాలో పండు 1-9 దాకా అనమాట. ఇంకా మేము చాలా డెకరేట్ చేసి ఇంకా సో ఇక్కడ సర్ప్రైజ్గా పైకి తీసుకొచ్చినాను అనమాట పెద్ద మమ్మీని పెద్దాడిని. సో 25th యానివర్సరీ కాబట్టి 25th అని కేక్ మీద చేపిస్తున్నాను అనమాట. మా పెద్దమ్మ వాళ్ళ, మా పెద్దాడి వాళ్ళ ఆఫీస్ వాళ్ళు కూడా వచ్చినారు. సో అందరు వచ్చేసి చుట్టాలు కూడా వచ్చేసినారు. మా తాత వాళ్ళ ఫ్రెండ్స్ అయితే పూల దండలు తెచ్చారనమాట. ఇంకా వాళ్ళిద్దరు పూల దండలు మార్చుకుంటారు కదా గైస్. సో మా పెద్ద మమ్మీ ఇంకా పెద్దాడి పూలదండలు మార్చేసుకుంటున్నారు అనమాట. కొన్ని ఫొటోస్ తీస్తారు కదా. సో మా పెద్దాడి వాళ్ళ యూనియన్ వాళ్ళు వచ్చేసినారు అనమాట అందరు. ఇక్కడ మా పెద్ద మమ్మీ పెద్దాడి దండలు మార్చుకుంటున్నారు. సో వాళ్ళు చాలా చాలా హ్యాపీగా ఉన్నారనమాట. సర్ప్రైజ్ చేసినారు కదా ఇద్దరు కలిసేసి. సో ఇక్కడ మార్చుకున్నాక చాలా అంటే చాలా బాగా జరిగింది. ఇది బిల్డింగ్ మీద చేసినాను అనమాట సెలబ్రేషన్స్. సో ఇక్కడ స్నో కొట్టేస్తున్నారు వాళ్ళ ఫ్రెండ్స్ అందరు వచ్చేసి. సో కేక్ని ప్రొటెక్ట్ చేస్తున్నారు అనమాట స్నో పడకుండా అని. సో కేక్ కట్ చేసినాక మళ్ళీ మా కల్పనక్క వీళ్ళు మా పెద్దాడి వాళ్ళ ఫ్రెండ్స్. సో ఇది మా కల్పనక్క వాళ్ళు, దీపక్క వాళ్ళు తెచ్చిన కేక్ 25th యానివర్సరీ అని. సో కొన్ని క్రాకర్స్ కూడా కాల్ చేసినారు బిల్డింగ్ మీదనే. 15 షాట్స్ అనమాట. ఆ క్రాకర్స్ కాల్ చేసి కేక్స్ అనమాట పెట్టేసుకొని ఇంకా కల్పన వాళ్ళు ఇక చాలా డ్యాన్స్ చేస్తున్నారు అనమాట. డ్యాన్సెస్ చేసుకుంటా ఎంజాయ్ చేసుకుంటా ఉన్నారనమాట. సో ఇదే 25th యానివర్సరీ కేక్ అనమాట. సో ఇట్లా డెకరేట్ చేపించినాడు 25th అని. 25th అంటే సిల్వర్ జూబ్లీ కదా. సో తెలిసిన వాళ్ళైతే ఒకవేళ నేను రాంగ్ చెప్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఇక్కడ కేక్ కట్ చేసినాక ఇంకా చాలా డ్యాన్సెస్ వేసినాను అనమాట.
సో, మళ్ళీ ఇప్పుడు సాంగ్ పెట్టినామనుకో మళ్ళీ మాకీడ ఏమన్నా రిపోర్ట్ పడతది, లేకపోతే స్ట్రైక్ అయితదని సో, మేము పెట్టలేమిప్పుడు. సో, మా చైత్ర అయితే చాలా మంచిగా ఆడుతది డాన్స్. ఇష్టం ఆమెకు డాన్స్ అంటే గూడా. సో, మా దీపక్క గూడా చాలా బాగా ఆడుతది డాన్స్. సో, ఇలా అందరూ డాన్సులు ఆడేసి ఇంక వీళ్ళందరూ డాన్సులు వేసి వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో వాళ్ళు వచ్చేది ఉందనమాట. ఇంకా 25th యానివర్సరీ కేక్ చూపించినాక ఇంకా కట్ చేయలే అనమాట. వాళ్ళ ఫ్రెండ్స్ అయితే కట్ చేసేసి ఇంకా డ్యాన్స్ మొదలు పెట్టేశారనమాట. వాళ్ళ డాడీ ఇట్లా డ్యాన్స్ ఆడిన అంట. కల్పన వాళ్ళ దీపు వాళ్ళ డాడీ అనమాట. ఇంకా వాళ్ళు మస్తు ఎంజాయ్ చేసేసి చాలా ఇంకా అంటే చెప్పలేకపోతున్నా అనమాట. అంత ఎంజాయ్ అయింది మాకైతే. ఇక వాళ్ళు ఇట్లా కల్పన దీపు వాళ్ళు తెచ్చిన పూలదండలు అయితే మార్చేసుకుంటున్నాం అనమాట వాళ్ళు ఇప్పుడు. అంటే కల్పన ఇంకా దీపు ఈ పూలదండలు చేసినామంట. రోజ్ పెటల్స్ చేసినాం అనమాట కల్పన ఇంకా దీపు కలిసేసి. సో, అందరు ఇక్కడ ఇట్లా షార్ట్స్ కొట్టేస్తున్నారు. చాలా అంటే చాలా బాగా చేసినారు యానివర్సరీ అయితే. సో, అక్కడ పూలదండలు మార్చుకున్నాక 25th యానివర్సరీ కేక్ సో, ఎందుకు ఆపేశారంటే సో, వాళ్ళ అమ్మమ్మ వాళ్ళు వచ్చేది ఉందంట. సంథింగ్ వేరే వాళ్ళ చుట్టాలు ఇంకా వాళ్ళ అక్క వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చేది ఉందంట. అందుకనే కొద్దిసేపు అట్లా కేక్ ఆపేసి మధ్యలో డ్యాన్స్ చేసినారు. సో, ఇంకా మేము షార్ట్ వీడియో కూడా పెట్టినాము. కావాలంటే వెళ్ళి చూసేయండి పండు వర్సెస్ సోనీ మా ఛానల్లో. సో, మా పండుది ఇన్స్టాగ్రామ్ కూడా ఉందంట. అందులో కూడా వెళ్ళి ఫాలో కొట్టేయండి. సో, ఇక్కడైతే పూలదండలు మార్చేసుకున్నాక కేక్ సో, ఇక్కడ స్పార్కిల్స్ కూడా ముట్టించేసినాం అనమాట. సో, నెసెసరీ కదా కంపల్సరీ బర్త్డేస్ చేసిన యానివర్సరీస్ చేసిన స్పార్కిల్స్ అయితే కంపల్సరీ. వాటితోనే చాలా గ్లో వస్తుంది మనం చేస్తే బర్త్డే ఆర్ యానివర్సరీ. ఇంకా మేమైతే కేక్ కట్ చేపించేసి ఇంకా నేను ఏం చెప్పాలో నాకు అస్సలు అర్థమవుతలే అనమాట. మళ్ళీ ఇంకా 15 షాట్ది క్రాకర్స్ అయితే కాలుస్తున్నారు అనమాట గైస్. ఇంకా క్రాకర్స్ ఇంకా కాల్చేసి ఇంకా క్రాకర్స్ అయితే చాలా చాలా కాల్చేసి మంచిగా వచ్చిందనమాట క్రాకర్స్. 15 షాట్స్ అనమాట. ఇంకా మేము గిఫ్ట్ ఇచ్చేసామన్నమాట. మా మమ్మీ మా పిన్ని ఇంకా అందరం తీసుకున్నాం అనమాట. మా పిన్నికి తెలిసిన ఫ్రెండ్ అనమాట. ఇంకా 1 డేలోనే ఇంకా 25th యానివర్సరీ అని మంచిగా ఒక ఫ్రేమ్ చేపించారనమాట వాళ్ళకి వాళ్ళిద్దరిది. ఇంకా ఆయన ఓపెన్ చేస్తున్నాను అనమాట. చాలా అంటే చాలా మంచిగా ఉంది ఫోటో ఫ్రేమ్ అయితే. చూసేయండి గైస్ మీరైతే ఆ ఫోటో ఫ్రేమ్ని. సో, ఇక్కడ ఫోటో ఫ్రేమ్ ఓపెన్ చేసినమాట పెద్దమమ్మీ పెద్దాడి. సో, ఇది సిల్లతక్క ఇంకా శివనక్క కలిసి ఇచ్చినారనమాట ఈ ఫోటో ఫ్రేమ్. చాలా అయితే చాలా మంచిగా ఉంది. 25th యానివర్సరీ అని చేపించేసినారు ఆ ఫోటో ఫ్రేమ్ మీద. అన్ని ఫొటోస్ కల్పనవి, దీపువి, ఇంకా పెద్దమమ్మీ పెద్దాడివి. సో, అందరి ఫొటోస్ సో, కల్పనది, దీపుది ఇంకా పెద్దమమ్మీ పెద్దాడి కూడా ఫొటోస్ వేపించేసినాం అనమాట. ఫ్యామిలీ ఫోటో చాలా అయితే చాలా మంచిగా ఉంది. సో, చూసేసేయండి. సో, అక్కడ ఏముందో తెలిసిన వాళ్ళైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో, 10th ఫిబ్రవరి ఇంకా 2002లో మ్యారేజ్ అయిందనమాట మా పెద్దమ్మ వాళ్ళది. సో, అట్లా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. సో, మేము మొత్తం వాయిస్ ఓవర్ ఎందుకు ఇస్తున్నాం అనమాట అంటే ఇక్కడ 24 అంటే మొత్తం సాంగ్సే రన్ అవుతుండే. సో, మళ్ళీ మన స్ట్రైక్ పడుతుందని భయంతోనే రికార్డ్ ఇస్తున్నాము. సో, ఏం అనుకోకండి. ఇవి ఊరు కోళ్ళు అనమాట. వీటిని ఏమంటారో కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి గైస్. ఇక వీటిని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరు చూసేటోళ్ళు అయితే కామెంట్ నాకు రావాలన్నమాట. మేము మార్నింగే లేచి వెళ్ళిపోతాను అనమాట. అప్పటికైతే 6-5 అవర్ అవుతుంది అనమాట. అందరు బాగా చెప్తున్నారు మాకైతే. మా మమ్మీ నేనైతే వెళ్ళిపోతాం. పండుకొని నా ఫేస్ కొంచెం ఇట్లా ఉబ్బిపోయినట్లేదా గైస్. సన్ఫ్లవర్ అయితే తీసుకొని మేము వెళ్తున్నాం అనమాట. ఇవి డక్స్ అనమాట. ఆడ ఆడుకుంటున్నాయి అనమాట. అంటే ఆడుకుంటున్నాయని కాదు గైస్, ఇంకా పురుగుల్ని ఇట్లా ఏమైనా ఉంటాయి కదా వామ్స్ లెక్క వీటిని తింటున్నాయి అనమాట. ఇక మేమైతే వెళ్ళిపోతున్నాం. మేము ఈడుంటే వాళ్ళు ఆడికి వెళ్ళిపోయారు అనమాట. నేను వీడియో తీశాను. మా వాళ్ళు అయితే అటు చూసేసి కనిపెట్టేశారు అనమాట నేను వీడియో తీస్తున్నాను. ఇక మేమైతే వెళ్ళిపోతున్నాము. మొత్తం చూపించేసాను అనమాట ఒకసారి. సో, లాస్ట్కి బస్ స్టాండ్ కదా వచ్చేసినాం. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్